ప్రతినాయకుడిగా భయపెట్టి హాస్య ప్రధానమైన పాత్రతో నవ్వించి సహాయక పాత్రల్లోనూ సినిమా విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావతిక లేరు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలో తుది శ్వాస విడిచారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని 1952 జనవరి 21న ఆయన పుట్టారు. ఆయనకు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. కళ్యాణి తెలుగువారే. ప్రదీప్ రావత్ నటన ప్రయాణం హిందీ సినిమాలతో మొదలైన తెలుగు సినిమాలతో ఆయనది ప్రత్యేకమైన అనుబంధం. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో పరిచయమైన అందులో క్రూరమైన పాత్ర కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఆ సినిమా మొదలు వరుసగా తెలుగులో అవకాశాల్ని అందుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, ఇంగ్లీష్, మరాఠీ, భోజ్పురి తదితర భాషల్లో నటించి విశేషమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగు ప్రేక్షకుల అభిమానంతోనే ఈ స్థాయికి చేరుకున్నా అని చెప్పేవారు. స్టాలిన్ సినిమా చిత్రీకరణ సమయంలో కాకినాడకు చెందిన కళ్యాణితో ప్రేమలో పడిన ఆయన ఆమెని వివాహం చేసుకున్నారు. ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన ప్రదీప్ రావత్ కొన్నాళ్ళు ఓ బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆయన శారీరకృతి కళ్ళు చూసి అక్కడి తోటి ఉద్యోగులు నటన వైపు ప్రోత్సహించారు. అలా నటకాలంతో అనుబంధం పెంచుకున్నారు. ముంబైకి బదిలీ అయిన తర్వాత అక్కడ కూడా నాటకాల ప్రదర్శనల్ని కొనసాగించారు. అక్కడ బాలీవుడ్ నటి స్మితా పాటిల్ దృష్టిని ఆకర్షించారు. ఆమె మహాభారత్ టీవీ సీరియల్ చేస్తున్న రవి చోప్రాకు పరిచయం చేయడంతో అందులో అశ్వత్థామ పాత్రకి ఎంపికయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని సీరియల్స్, సినిమాలు చేసిన అమితాబ్ బచ్చన్ అగ్నిపత్ సినిమాతో ప్రదీప్ రావత్ కెరీర్ మలుపు తిరిగింది. అందులో అమితాబ్కు అంగరక్షకుడి పాత్రను పోషించారాయన. ఆ తర్వాత అక్కడి అగ్ర కథానాయకులందరినీ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. లాగన్లో గుర్తుండిపోయేలా సహాయక పాత్రని పోషించారు. ఆ సినిమాతో ఇతర భాషల దృష్టిని ఆయన ప్రముఖంగా ఆకర్షించారు. లాగన్ తర్వాత హిందీలో మరింత బిజీ అయిన ప్రదీప్ రావత్ను అగ్రదర్శకుడు రాజమౌళి సై సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు. అందులో భిక్ష యాదవ్గా నటించిన ప్రదీప్ రావత్ సినిమా విజయంతో కీలక పాత్రను పోషించారు. ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రదీప్ రావత్ తెలుగులో భద్ర సినిమాతో వీరయ్యగా, దేశముదురులో తంబి దురైగా, ఛత్రపతిలో రాజ్ బిహారీగా, లక్ష్మీలో రాయుడు పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక స్టాలిన్, దేశముదురు, యోగి, జగడం, మస్కా, ఓయ్, రెబల్, నాయక్, బాద్షా, నంబర్ 1, నేనొక్కన్నే, సరైనోడు తదితర చిత్రాల్లో పాత్రలపై ఆయన తనదైన ముద్ర వేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. పూలరంగంలో ప్రతినాయకుడి పాత్రే ఆయన కడుపుబ్బా నవ్వించారు. నేను శైలజలో కథానాయకుడిగా, స్నేహితుడిగా కనిపించి వినోదం పంచారు. తెలుగులో ఆయన చివరిసారి తెరపై కనిపించింది ఇటీవల విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో గజినీలో ఆయన ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. అదే పాత్రని హిందీలోనూ చేసి మెప్పించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో నటించిన ప్రదీప్ రావత్ వ్యక్తిగతంగా మాత్రం ఎంతో సమ్యుడిగానే పేరుంది. ఆయన హఠాత్ మరణంతో సినీ వర్గాల్లో విషాదంలో మునిగిపోయారు.